నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే పాపం జోగి రమేష్ నేను ఫస్ట్ టైం నీతులు మాట్లాడుతున్నాడు. ఫస్ట్ టైం విలువల గురించి, ఎథిక్స్ గురించి మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా రాజకీయాలలో ఎలా ఉండాలో జోగి రమేష్ గారు చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జోగి రమేష్ గారు అధికారం పోయిన తర్వాత ఎలా ఉంటారు, అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉంటారు అనేటువంటి దాన్ని చూసే ముందు నిన్న మహాన్యూస్ వంశీ గారికి చెప్తున్నాడు, నువ్వు నా బామ్మర్దివి, మా చెల్లి దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా చేశానని అడుగు, మా చెల్లి ఖచ్చితంగా చెప్పు తీసుకొని నిన్ను కొట్టుద్ది అని అన్నాడు. సరే, ఒకసారి ముందు మా జోగి రమేష్ ఆర్తనాదాలు ఏమిటో, ఆయన బాధ ఏమిటో ఒకసారి మనం చూసాం. తర్వాత ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎలా చెలరేగిపోయాడో, మరి అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ ఎందుకు ఇతనికి మంగళహారతులు ఇచ్చి బయటికి పంపించిందో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జోగి రమేష్ మహాన్యూస్ వంశీ గారి గురించి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. మా వాళ్ళు ఏదో అంటారు టాల్కమ్ పౌడర్ వంశీ అని, ఆడ నేను ఎప్పుడు చూడలా, కానీ ఓడి చెప్తా ఉన్నాం. బామ్మర్ది వంశీ, నీ భార్య నాకు చెల్లి, ఒకసారి మా చెల్లి దగ్గరికి వెళ్ళు, నేను ఈ విధంగా చేశాను కరెక్టా అని చెప్పు అడుగు. చెప్పు తీసుకొని కొట్టింది, నిన్ను చెప్పు పెట్టి కొట్టింది. నీకు నాకు తెలిసి అన్నం పెట్టదు, ఆమె పాపం చూసి ఉండదు. దయచేసి చెప్తా ఉన్నా, ఇటువంటి ముసుగులో కొన్ని ఛానల్స్ అవ్వచ్చు, కొన్ని వెబ్సైట్స్ అవ్వచ్చు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు, పాపం బ్రతికేశారు. నెల రోజుల పాటు బ్రతికేశారే, మీకు పిల్లలే. చూసారు కదా, బాగా చెప్పాడు, బ్రహ్మాండంగా చెప్పాడు. ఆయన ఏమంటున్నాడు, నెల రోజులు బతికేశారు, వెబ్సైట్ వాళ్ళు అందరూ బతికేశారు అంటున్నాడు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ ఇంట్లో సమస్యని రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టుకుంది నువ్వు. అలాగే ఇక్కడ చాలా ముఖ్య విషయం, మింగలేక మంగళవారం అన్నట్టు ఎవరి మీద పడాలో అర్థం కాక చివరికి అడుదిరిగి వచ్చేసి మహానీసు వంశీ మీద, అట్లాగే నారా చంద్రబాబు నాయుడు మీద పడి ఏడుస్తున్నావు నువ్వు. చంద్రబాబు నాయుడు అంటున్నాడు బీసీలను అనగదొక్కాలంటే, బీసీలను అనగదొక్కేదేంటి? అయితే ఇప్పుడు ఎవరైతే మేఘనా అనేటువంటి అమ్మాయి కూడా బీసీ మహిళే కదా, ఆ అమ్మాయి కూడా బీసీయే కదా, మరి నువ్వు నీ నొప్పికి నువ్వు కులాన్ని ఆపాదించుకుంటే మరి అవతల అమ్మాయి నొప్పికి ఆమెం ఆపాదించుకోవాలి. కాబట్టి ఇక్కడ ముందు సమస్యను మాత్రమే మనం చూడాలి. ఆ సమస్య అనేది రోడ్డు మీదకి ఎక్కిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలాంటి వ్యక్తులు, మన క్యారెక్టర్ ఏంటి, మనం ఏంటి. ఇప్పుడు నువ్వేమంటున్నావు, ఈ ఎపిసోడ్ని టెలికాస్ట్ చేసావు కాబట్టి బామ్మర్ది వంశీ మీ ఆవిడ నీకు ఇంట్లో అన్నం పెట్టదు, చెప్పు తీసుకొని కొట్టిద్ది అని అన్నావు. వెరీ గుడ్, మంచి మాట చెప్పావు. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, ఇక్కడ లేనిదేమి క్రియేట్ చేయలేదు, కానిదేమి క్రియేట్ చేయలేదు, జరగనిదేమీ చెప్పలేదు. ఆయన ఉన్నదే వాస్తవంగా ఏం జరిగిందో ఆయన అక్కడ చెప్పేశాడు. బహుశా అది నీకు వ్యతిరేకంగా ఉండటం వల్ల నువ్వు నీ కడుపు మంట, నీ బాధ, నీ ఆవేదన, నీ ఆక్రోషం వెళ్ళగక్కావు. అదేవాడు తప్పు పట్టట్లా, అదేవాడు కూడా తప్పు అనట్లా. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నామో అది తిరిగి మనకు వస్తుంది అనే సంగతి మనం మర్చిపోవటం మన దరిద్రం. అర్థమైందా? మనం ఏది పెడితే అది మాట్లాడితే, ఏది పెడితే అది సంస్కారహీనంగా మాట్లాడితే దాన్ని మాత్రం మీ ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఎలా స్వాగతిస్తారు అనేది నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దాకా ఆయన నీతులు చెప్పాడు, వంశీకి బోధన చెప్పాడు. ఇందులో ఎక్కడా కూడా ఎటువంటి విధానం లేదు, ఇది ఎక్కడా కూడా కల్పించో ఇంకోటో చెప్పలేదు. జరిగినటువంటి వాస్తవాలను మాత్రమే ఆయన మన ముందు ఉంచాడు. సరే, అదే నీకు నొప్పి కలిగించింది, అదే నీకు బాధ కలిగించిందంటే ఒకసారి నీకు ఒక విషయం చూపిస్తాను. అది క్లియర్ కట్గా మనం చూసి తర్వాత ఆ వీడియోకి మనం కౌంటర్ ఇద్దాం. ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, ఇటువంటి లుచ్చగాళ్ళు కాదు, రా తమ్ముంటే చూసుకున్నావా? పిచ్చి కుక్క ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. పెళ్ళాలను మారుస్తావు, పార్టీలు మారుస్తావు, మార్చడం అనేది ఈ పవన్ కళ్యాణ్ కి వెన్నతో పెట్టిన విద్య. లుచ్చా మాటలు మాట్లాడుతున్నా నారా చంద్రబాబు నాయుడు తరిమి కొడతాం. చంద్రబాబు నాయుడు కంటే పెద్ద రోగి ఎవడైనా ఉన్నాడా? చంద్రబాబు నాయుడు కంటే రోగి ఉన్నాడా? అది ఇంకా ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా దరిద్రమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నువ్వు ఇందాక మాట్లాడావు కదా, ఏంటి, ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాని మీద కేసు ఫైల్ చేసిన అటువంటి అంశాలని ప్రస్తావిస్తే, వంశీ నువ్వు తప్పు చేశావు, వంశీ నువ్వు ఇలాంటివి టెలికాస్ట్ చేశావు,
ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లో ఆడవాళ్ళు నిన్ను అసహించుకుంటారని చెప్పి మాట్లాడావు కదా. మరి ఇప్పుడు నువ్వు ఇలాంటి రాజకీయం అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళటానికి మీ ఆవిడ జోగి శకుంతల గారు మంగళహారతులు ఇచ్చి గుమ్మడికాయ కొట్టి వీర తిలకం దిద్ది నువ్వు జోగి రమేష్ని వందలాది కాన్వాయ్లతోటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి పంపించిందా అని నేను అడుగుతున్నాను. ఒకటి. రెండవది, వ్యక్తిగత విషయాలు అంటున్నావు. ఏంటి వ్యక్తిగత విషయాలు? పవన్ కళ్యాణ్ గారు తన వివాహాలకు నచ్చక విడాకులు తీసుకొని చట్ట ప్రకారం ఇంకొక వివాహం చేసుకున్నాడు. ఇక్కడ న్యాయస్థానాలు పర్మిషన్స్ తోటి ఆయన వివాహం చేసుకున్నాడు ఒక రకంగా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు కోర్టుకు వెళ్ళారు, కోర్టు వాళ్ళిద్దరికి విడాకులు మంజూరు చేసింది, ఆ తర్వాత ఆయన వివాహాలు చేసుకున్నాడు. ఇది వ్యక్తిగత విషయం. అది వ్యక్తిగత విషయం కాదు. అది వ్యక్తిగత విషయం, కుటుంబ విషయం అని చాలామంది అంటారు. కుటుంబ విషయం అంటే నా ఆస్తి ఇవ్వలేదు, నా ఆస్తి మొత్తం లాక్కున్నారు అనేది కుటుంబ విషయం. వ్యక్తిగత విషయం అంటే భార్యాభర్తలు నచ్చక విడిపోయి డివోర్స్ తీసుకున్న దాన్ని వ్యక్తిగత విషయం. లేకపోతే వాళ్ళు వివాహం చేసుకున్నామని విడాకులు తీసుకోవడం వ్యక్తిగత విషయం. కానీ ఇక్కడ ఒక మహిళ నాకు అన్యాయం జరిగింది, నన్ను మోసం చేశారు, మాకు ఈ విషయాలు చెప్పకుండా దాచిపెట్టుకొని వివాహం చేశారు అని ఆ అమ్మాయి అని బయటకు వచ్చి రోడ్డు ఎక్కి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే అది వ్యక్తిగత విషయం ఎట్లా అవుతుంది? అంటే నీ దాకా వస్తే అది వ్యక్తిగత విషయం, నీ దాకా వస్తే కుటుంబ విలువలు, నీ దాకా వస్తే వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారంటారు. మరి మిగతా వాళ్ళ గురించి నువ్వు నోరేసుకొని వాళ్ళ మీద దాడి చేసావు, వాళ్ళ మీద ఫైట్ చేసావు, వాళ్ళ మీద ఇష్టాసారంగా మాట్లాడావు. జగన్మోహన్ రెడ్డి భుజం తడుతున్నాడు కదా అని చెప్పి వీధిలో కుక్క మురిగినట్టు మురిగావు. ఆ రోజు నీకు గుర్తు రాలేదా? ఈ వ్యక్తిగత విషయాలని గుర్తుకు రాలేదా? ఆ రోజు నీకు తెలియలేదా విలువలు వెతిక్స్? ఈరోజు నువ్వు నీతుల గురించి మాట్లాడుతున్నావా? సరే, ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు నువ్వు మాట్లాడావు కదా, ఇవన్నీ విషయాలని టెలికాస్ట్ చేసిన నీ భార్య దగ్గరికి వెళ్ళి, ఇగో ఈ విషయాల్ని మనం ఈ విషయాలు నేను చేశాను, ఫలితంగానే వీళ్ళు ఇలా నా కొడుకు మీద టార్గెట్ చేశారని చెప్పేసి నువ్వు చేస్తే, వంశీ భార్య కొడుతో తెలియదు కానీ నిజంగా మీ భార్య మాత్రం ఖచ్చితంగా కొట్టడం, బువ్వ పెట్టకుండా, అంటే అన్నావు కదా, అన్నం కూడా పెట్టకుండా ఇంట్లో నుంచి బయటికి గెంటేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నేను చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ రాజీవ్ అనేటువంటి వ్యక్తి టార్గెట్ కాదు, మేఘనాకు ఏదో చేయాలని కాదు. ఎప్పుడైతే మీరు రోడ్డు మీద పడ్డారో, ఎప్పుడైతే మీరు రోడ్డు మీదకి వచ్చారో, ఎప్పుడైతే నువ్వు ఇలా నోరు అదుపు లేకుండా నీ ఇష్టాసారంగా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారి మీద నువ్వు వ్యక్తిగత హననానికి పాల్పడ్డావో, ఆ రోజే నువ్వు ఒక పబ్లిక్ని డిస్టర్బెన్స్ చేసావు. ఫలితంగా దాని రియాక్షన్ వచ్చింది అంతే. నువ్వు ఎవడైనా పాలిటిక్స్లో ఉన్నాడు ఎవడైనా సరే ఇది సహజంగా జరిగేటువంటి విషయం. మరి నీ బయట వాళ్ళ దాకా వస్తేనేమో నీతులు రాసావు, అంతకుముందు పెద్ద ఎపిసోడ్లు రాశారు. జోగి రమేష్ 100 కార్లతో చంద్రబాబు నాయుడు మీడియాకి వెళ్ళాడు, ఒకే ఒక్కడు జోగి. ఇలా చాలా వేసారు. మీ వెబ్ పత్రికలు వేసుకున్నారు, మీ సాక్షి ఛానల్స్లో వేసుకున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీద దాడి చేయటాన్ని కూడా మీరు హైలైట్ చేసుకున్నారంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఉన్నారో మీరు కంపారిజన్ చేసుకుంటే, వంశీని జోగిని అసలు మీరు కంపారిజన్ చేసుకుంటే, అసలు నువ్వు చెప్పిన ప్రకారమే అతనికి అన్నం బెటర్ అంటే, నీకైతే అసలు అన్నంలో ఏదైనా కలిపేసి చంపేస్తారు. అది వాస్తవ విషయం. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈశ్వరుడు నోరిచ్చాడంటే మనం మాట్లాడటానికి, అంతేగాని ఎదుటి వ్యక్తుల గురించి ఎవరి దగ్గర మెప్పు పొందటం కోసం ఎవడో భుజం తట్టి నాకు మంత్రి పదవి ఇచ్చాడు కదా అని ఇష్టాసారంగా మాట్లాడటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఈయన ఇంకొక మాట మాట్లాడాడు, తాను చెడ్డ కోతి వనవంతా చేసింది అన్నట్టు. ఇప్పుడు ఈయన కుటుంబం ఎట్లా రోడ్డును పడిందని ఇప్పుడు తాజాగా ఏం మాట్లాడుతుంది, ఎవరి కుటుంబాల్లో ఉండకుండా ఉంటాయి, నందమూరి కుటుంబంలో ఉన్నాయి, చిరంజీవి గారి ఫ్యామిలీస్లో ఉన్నట్టే మెగాస్టార్ కుటుంబంలో ఉన్నాయి. అంటే అదే చెప్పేది, నేను ఎలాగో బురదలో పడి నేను ఒళ్ళంతా బురద పూసుకున్నా, మిగతా వాళ్ళకి ఎందుకు ఆ మట్టి అంటించకూడదు, కాబట్టి వాళ్ళకు కూడా అంటిద్దాం ఈ మురికి అనేటువంటి ఆలోచనలతో ఉన్నావు. కాబట్టే నువ్వు ఈరోజు ఇంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా నువ్వు ఇంకా మీడియాని ఫేస్ చేసి మీడియాలో మళ్ళీ విమర్శలు చేసి మాట్లాడుతున్నావు. ఆయన ఇంకో విషయం అన్నాడు, వసంత కృష్ణ ప్రసాద్ గారి ఆఫీస్కి మా కోడల మేఘన వాళ్ళు వెళ్ళారని. ఆబ్వియస్లీ ఎవరైనా వెళ్తారు. ఇది రాజకీయ కుట్ర కోణం కాదు. ఒక పొలిటికల్ హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తిని ఢీ కొట్టాలంటే ఖచ్చితంగా ఇంకొకరు సహాయం తీసుకుంటారు. ఇక్కడ నువ్వు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, నీ దగ్గర ఎలాంటి తప్పు లేకపోతే, మీ ఫ్యామిలీ ఎలాంటి తప్పు లేకపోతే మనం భయపడాల్సిన పనే ఉంది. కేసు పెడతారు, వెళ్తాం, విచారణకు ఎదుర్కొంటాం. గతంలో మీరు చేయలేదా? గతంలో మీరు అనేక సందర్భాల్లో చేయలేదా? ఇప్పుడు ఆమె మేఘన జోగి రమేష్ గారి కోడలుగా ఆ ఇంటికి వెళ్ళటం నువ్వు తప్పంటే, నేనేమంటున్నానంటే అక్కడ దాకా వెళ్ళేదాకా తెచ్చింది ఎవరు? మీరే కదా, మీ ఫ్యామిలీయే కదా. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, జోగి రమేష్ గారు ఒక పొలిటికల్ హై ప్రొఫైల్,
అతని మీద కేసు పెట్టాలంటే పోలీసులు తీసుకుంటారా తీసుకోరా. కాబట్టి మేము మోసపోయాం, మాకు న్యాయం చేయండి అని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. దాన్ని కూడా నువ్వు తప్పు పడితే మరి ఇప్పుడు నువ్వు స్వచ్ఛందంగా అసలు జరిగిపోయింది కదా, ఏదో వాళ్ళకి ఇవ్వాల్సిన సెటిల్మెంట్ చేసేసి అమ్మ మా తప్పే ఉంది, ఏదో జరిగిపోయింది తీసేయండి, ఇదిగో మేము ఇంతకు రాజీకి వస్తామని మరి ఎందుకు సెటిల్మెంట్ చేసుకోవట్లేదు? దీన్ని ఎందుకు తెగేదాకా లాక్కుంటున్నావు, తెగేదాకా తీసుకొచ్చుకుంటున్నావు? ఇప్పుడేమో ఆల్రెడీ మా కుటుంబాలు జరిగాయి, అన్ని కుటుంబాలు జరుగుతాయంటూ పొలిటికల్ హై ప్రొఫైల్స్ని కూడా టచ్ చేస్తున్నావు. వాళ్ళు ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళ సంబంధం లేని వాళ్ళని సీన్లో తీసుకొస్తున్నావు. అట్లాగే వసంత కృష్ణ ప్రసాద్ గారి ఏదైతే ఆయన ఇంటికి ఆ పార్టీ ఆఫీస్కి వెళ్ళటాన్ని తప్పు పడుతున్నావు. ఇక్కడ ఇన్ని తప్పులు పెట్టిన నువ్వు అంతా పర్ఫెక్ట్గా ఉన్నారా? మీ ఫ్యామిలీ అంతా పర్ఫెక్ట్గా ఉందా? అంటే మా కూతురికి అన్యాయం జరిగింది, మేము పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం, మాకు సపోర్ట్ చేయండి అని ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే అది కూడా తప్పేనా? దాన్ని కూడా తప్పు పెడతారా? దాన్ని వెనకాల ఉండి రాజకీయం చేసేది ఏంటి? ఏమీ తప్పు లేకపోతే ఇంత సీన్ ఎందుకు క్రియేట్ చేస్తుంది ఆ అమ్మాయి కూడా? మరి అలాంటప్పుడు అసలు అక్కడ దాకా పోకుండా పెద్ద మనుషుల సమక్షంలో తీసుకున్నారు, మరి అక్కడికి వెళ్ళి అక్కడే పరిష్కారం చేసుకుంటే ఇంత పరిస్థితి వచ్చేది కాదు కదా. నువ్వేమో చచ్చి చెడి డబ్బులు సంపాదించావు. ఆ డబ్బుల్ని ఎవరికన్నా ఇవ్వటానికి మనసు ఒప్పక, ప్రాణం ఒప్పక, కనీసం ఆ పిల్లకి అన్యాయం చేసి ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని ప్లాన్ వేసావు. ఫలితంగా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. ఇంకా అతికంత ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు ఇంకా చేయలేని తప్పులన్నీ చేసావు. ఇంకా అవన్నీ మాట్లాడకూడదు. పరమ పవిత్రమైనటువంటి బెజవాడ దుర్గమ్మ దేవస్థానం ముందు కర్పూరం ఆర్పి ప్రమాణం చేసావు. ఎంత దారుణం అండి! ఇలాంటివన్నీ కూడా మైనస్లే జోగి రమేష్. నీ కింద ఇన్ని మైనస్లు పెట్టుకొని నీకు ఇలా కష్టం వచ్చింది కదా అని చెప్పి ఈరోజు నువ్వు విలువల గురించి, ఎథిక్స్ గురించి మాట్లాడితే ఎట్లా? గతంలో ఏమైంది నీ బుద్ధి? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినప్పుడు ఏమైంది? పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఏమైంది నీ బుద్ధి? అప్పుడంటే అధికారంలో ఉన్న కళ్ళు నెత్తికెక్కాయా? ఎవడేం చేయలేనటువంటి అధికార మదం కళ్ళు నెత్తికెక్కాయా? ఈరోజు నీకు గుర్తొచ్చింది, ఈరోజు నీకు విలువల గురించి మాట్లాడుతున్నావు. కాబట్టి ఓడలో ఉన్నంతసేపు ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అంటే ఇదిగో ఇలాగే బరస్ట్ అవుతారు. ఎవరైనా ఏ పొలిటికల్ నాయకుడు. సో దాన్ని గుర్తుపెట్టుకొని మనం వ్యవహరించుకోవాలి.